హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు యాదవ్, ఉమ్మడి కరీంనగర్ క్యూ న్యూస్ బ్యూరో చీఫ్. ప్రస్తుతం మనం ఒక సివిల్ హాస్పిటల్లోని పోస్ట్ మార్టం మార్చార్ రూమ్లో ఉన్నాం. అసలు పోస్ట్ మార్టం అంటే ఏంటి, పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, అది విషయాలన్నీ ఇక్కడ హాస్పిటల్ ఎంఎన్ఓ గారు, అక్కడ సలీం గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? నాది ఎంఎన్ఓ సలీం ఖాన్. సలీం ఖాన్. ఓకే. గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. టోటల్ సర్వీస్ నాది 25 సంవత్సరాలు దాటింది. 25 సంవత్సరాలు. ఓకే. అంటే ఎందుకు మీరు పోస్ట్ మార్టం, అంటే పోస్ట్ మార్టం చాలా మంది భయానికి సంబంధించిన విషయం, మనుషులను ఇట్లా మీరు కోయడం అంటే కత్తులతో సుత్తతో కొడతారంటారు, అట్లా అందరు పబ్లిక్ టాక్. అసలు పోస్ట్ మార్టం అంటే పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు? పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారంటే దానికి కావాల్సిన రిజల్ట్ మనకు కావాలి. ఆ మనిషి వ్యక్తి అనేది ఎట్లా చనిపోయింది, ఆ రిజల్ట్ మనకు కావాలంటే ఇప్పుడు దగ్గరికి చేయాలంటే ఇప్పుడు అతనికి ఎట్లా చనిపోయింది అది నిజాన్ని అనేది బయటపడదు. ఇది ఫస్ట్ అనేది ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు పంచనామా చేసే దానికి ఇప్పుడు మన డ్యూటీ డాక్టర్, మెడికల్ ఆఫీసర్ ఎవరు ఉంటారో అది అంతా కన్ఫర్మ్ చేసుకొని దానికి సంబంధించిన ఇప్పుడు వాళ్ళ పోలీస్ వాళ్ళ దగ్గర ఏమున్నది రిపోర్ట్ పంచనామా, మళ్ళీ మన దగ్గర నుంచి ఏమొస్తుంది రిపోర్ట్ అది చూడాలి. చూసి ఒకవేళ పైదన్ కేసు ఉన్నా ఇప్పుడు దానికి మనం స్టమక్, ఇంటర్జెస్, కిడ్నీ, లివర్ అనేది అది ప్రిజర్వ్ బాక్స్ చేసి ఎఫ్ఎస్ఎఫ్కి పంపుతాం. అది పోలీస్ వాళ్ళు తీసుకుపోయి ఫార్మసీకి తీసుకుపోయి ఏమేమి పార్ట్స్ ఇక్కడ నుండి మీరు పంపుతారు? స్టమక్ తీసుకుపోతాం, స్టమక్. ఓకే. ఇంటెన్సివ్స్ పంపుతాం. ఓకే. పెద్ద పేపర్. ఓకే. అది లివర్ వాళ్ళు, కిడ్నీ వాళ్ళు. ఇది పంపిన తర్వాత దానికి ఏ విషయం తాగింది అనేది దాంట్లో ఫార్మసీ తర్వాత తెలుస్తుంది. ఓకే. ఈ మర్డర్ కు సంబంధించిన వాటి ఎలా ఉంటుంది? ఇప్పుడు మర్డర్కి సంబంధించిన దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి మర్డర్. ఓకే. ఇప్పుడు కొన్ని ఎట్లా అంటే డైరెక్ట్ ఇప్పుడు నైఫ్తో చంపింది, అది ఏ నైఫ్తో చంపింది, ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి ఆ లెక్క మనం మెజర్మెంట్ టేప్ సెంటీమీటర్ ఎంత వరకు పోయింది అది మన డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఏమంటారో అవన్నీ చెక్ చేసుకొని మెజర్మెంట్ తీసుకొని స్టార్ట్ చేయమని సార్. ఇప్పుడు సార్ ఎట్లా చెప్తున్నారో ఆ ప్రకారం మేము అన్ని మూవ్ అయిపోతాం. ఇప్పటికి మీరు ఎంత మందికి పోస్ట్ మార్టం చేసి ఉంటారు మీ సర్వీస్ లో? ఇప్పుడు 25 లెక్కలేదు. కొన్ని వందల శవాలకు, బాడీ లెక్క మీరు పోస్ట్ మార్టం చేసి మిమ్మల్ని భయంకరమైన, అంటే భయపెట్టిన బాడీ ఏదైనా ఉందా? ఉన్నది. ఏ కేసు అది? గోదావరి కానీ ఏరియా హాస్పిటల్లో నేను చేసిన. ఓకే. 2007. ఓకే. ఒకటి కోల్డ్ పిడుగు ఉంటుంది, అది వ్యక్తి మీద పడ్డది. పిడుగు. ఓకే. అతన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చాక శవం లోపల ఉన్నప్పుడు మేము పోస్ట్మార్టం చేయడానికి ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాను. ఓకే. సార్ దాకా కొంచెం చూసుకోవడానికి నేను ఎంటర్ అయ్యాను. అది కళ్ళు టంగ్ అనేది బయట ఉంది, నాలుక. నేను లోపలికి పోయి అది చూసాను. ఎట్లన్నా బాగుంటుంది కదా, అది చేయాలని మీది పడ్డది. ఓకే. కూలింగ్ అనేది మొత్తం హీట్ అయ్యే వరకు చేయబడేది అప్పుడు భయపడ్డాను. ఇప్పుడు మీరు మరి పోస్ట్ మార్టం చేసే వాళ్ళు మద్యం దాగా చేస్తారు, చేయడానికి ధైర్యం సరిపోదు అని అంటారు. తప్పు. అది మద్యం తాగితే అంత ఆల్కహాల్ తీసుకుంటే అంత మనకు రిజల్ట్ రాదు. ఓకే. తీసుకోకుండానే చేయాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎలా చేస్తారు మీరు పోస్ట్ మార్టం? ఫస్ట్ అనేది ఇప్పుడు జనరల్ గా బాడీని ఎగ్జామినేషన్ చేస్తాం. ఓకే. ఏమేమి పార్ట్స్ ఇంజురీస్ ఉన్నాయా, ఓకే, అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తాం. ఓకే. ఓపెన్ చేసినాక ఫస్ట్ డాక్టర్ ఎట్లా చెప్తారో ఆ ప్రకారం ఓపెన్ చేసి దానికి ఉన్న స్టమక్ ఓపెన్ చేసేసి అంత స్టమక్ ఇవన్నీ ఏమేమి ఉన్న పార్ట్స్ అక్కడ నుంచి తీసి ఒకసారి చూడండి. అసలు పోస్ట్ మార్టం చేసే పార్ట్స్ వీటి గురించి కొంచెం వివరించండి. ఇక్కడ చూడండి. ఇక్కడ దీంట్లో ఏది యూజ్ చేస్తారండి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్జికల్ బ్లేడ్ వాడతామండి. ఓకే. 22 నెంబర్. ఓకే. మళ్ళీ ఇది కంపల్సరీ నైఫ్ అవసరం. ఓకే. రిప్స్ కట్ చేయడానికి ఇది అవసరం. ఇది ఎందుకు? ఇది సుత్తి. మళ్ళీ దీంతో ఇది హెడ్ మనం పలగొట్టడానికి అవసరం. ఓకే. అది పెట్టి హెడ్ పలగొట్టడానికి. అవునండి. ఓకే. ఇదేంటి ఈ రంప మంది ఏమంటారు? ఇది రంప నైఫ్. ఇది అనేది ఇప్పుడు మనము ఫీమర్ బోన్ తీయడానికి కోసం సైడ్ నుంచి అది ఇది యూజ్ చేస్తాం. ఓకే. దాదాపు మనకు యూజ్ అయ్యేది ఎక్కువ ఈ 3 ఐటమ్స్. ఈ 3 ఐటమ్స్ 22 సర్జికల్ బ్లేడ్. ఓకే. మనం స్విచ్చింగ్ చేస్తారా? స్విచర్స్ చేస్తాం. ఓకే. ఇదేంటి ఫ్రిడ్జ్? ఫ్రిడ్జ్ అండి, ఆడి ఫ్రిడ్జ్ అది. ఓకే. ఈ ఫ్రిడ్జెస్ ఎప్పటి నుంచి అవైలబుల్ ఉంది అసలు?
ఇప్పుడు నేను చూసేప్పటి నుంచి మినిమం 2005 నుండి అయితే చూస్తున్నాను. ఓకే. 2005 నుంచి అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ అనాథ సేవలను మరి ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు ఇప్పుడు అట్లానే అలాగా అన్నోన్ పర్సెంట్ అనేది పోలీసు వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేసుకుని తీసుకొచ్చాం. ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మినిమం 3 days పడుతుంది మనకి. ఓకే. 3 days దాకా మేము ఫ్రీజర్ లోనే పెడతాం. ఓకే. బాడీ ఒకవేళ డికంపోజ్ అయినా పెడతాం, అది కాకపోయినా కూడా మనం పెట్టాలి. ఓకే. 3 days అయిపోయిన తర్వాత దాన్ని డిస్కార్డ్ చేయాలి. ఓకే. ఇది దీనిపైన మీరు వర్క్ ఒకటి ట్యాప్స్ ఆన్ చేసి చేస్తారు కావచ్చు. ఇది అయిపోయినాక బ్లడ్ అనేది ఇప్పుడు ఆ బాక్స్ ఎందుకు చాలా మంది పోస్ట్ మార్టం చేసే ముందు బాక్సులు తెమ్మన్నారు. ఆ బాక్స్ ప్రిజర్వ్ చేసి పంపారు. మన బాక్స్ ఏమేమి ఉన్నాయి అది తీసి ఫారెన్సిక్ పంపాం. ఓకే. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం చేయడానికి అసలు మీకు ఏమైనా ఎగ్జామ్ మీరు క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా, అసలు మీ సాలరీస్ ఎలా ఉంటాయి? మేము డైరెక్ట్ అపాయింట్ అయ్యే వచ్చినాము. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ అనేది దీనికి ఏం లేదు, ప్రాక్టికల్గా ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మనం చేసుకుంటా పోయే వరకు వాళ్ళు ప్రాక్టికల్గా మనకు నేర్పింది, దానికి క్వాలిఫైడ్ అయ్యడం అవసరం లేదు. మనం నేర్చుకొని దాని మీద ఎక్స్పీరియన్స్ సాధించుకొని డాక్టర్ ఎట్లా మమ్మల్ని నేర్పిండు ఆ ప్రకారం ఖచ్చితంగా డాక్టర్ ఉంటేనే మీరు పోస్ట్ మార్టం చేయాలి. 100%. డాక్టర్ లేని మేము ఉంటానే ఉంటాం. ఇంకొక విషయం, ఈ పోస్ట్ మార్టంలో మీకు చిన్న పిల్లల్ని చేసినప్పుడు బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ నవ్వు పుట్టిన బేబీ ఉంటుంది కదా, వాళ్ళని కూడా ఎట్లా అంటే డౌట్ఫుల్ గా డాక్టర్ వల్లనే చనిపోయింది ఇట్లా వెదటారు. ఆ టైంలో బాగా అనిపిస్తుంది. చిన్న బేబీని మనం మళ్ళీ ఇంకొక సంఘటన చెప్పండి, మీకు భయం అనిపించింది? భయం అనేది అంటే ఏది మీరు పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఏం భయం కాదు. అది ఫస్ట్ టైం అది పిడుగుపడిన బాడీగా చూసి నాలుగు బయట పడ్డప్పుడు కళ్ళు కూడా బయట ఉన్నాయి. కళ్ళు కూడా బయట ఉన్నాయి. నైట్ టైం అయింది. కళ్ళు నాలుగా బయట పడ్డప్పుడు ఫస్ట్ టైం భయం అయిందంట. ఇప్పుడు అంటే మీ ఫాదర్ నుంచి వచ్చిన జాబ్ అయింది? ఫాదర్ నుంచి వచ్చిన జాబ్. ఓకే. ఇప్పుడు ఒక డెడ్ బాడీ ఉంటుంది, అది అనాథ సేవ వచ్చి ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టేశారు మీరు వచ్చాక. సో పోస్ట్ మార్టం చేసి దాన్ని ఎవరికి అప్పు చెప్తారు మీరు? ఇప్పుడు పోలీస్ వాళ్ళకి హ్యాండ్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే మెడికల్ కాలేజ్ ఎట్లా ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సిసిలో ఉంది. ఫారెన్సిక్ వాళ్ళు కావాలంటే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి తీసుకుంటారు. ఒకవేళ లేని పరిస్థితిలో మున్సిపాలిటీ అప్పగించి దాని. ఇప్పుడు ఇంకొకటి, మనిషి బాడీ పార్ట్స్ కొంతమందికి దానం చేస్తారు చనిపోయినప్పుడు, అవి మీరే తీసిస్తారు? లేదు, మన దగ్గర ఏంటంటే అది ఒక హాస్పిటల్ ఎట్లా అంటే నీట్ టెస్ట్ ఆపరేషన్ థియేటర్ దాంట్లో పోయి తీసి ఇవ్వాలి. ఇప్పుడు ఐస్ అనేది మన దగ్గర తీయచ్చు, కళ్ళు మీ దగ్గర తీయచ్చు. కానీ చనిపోయినాక కళ్ళు ఎంతసేపు నాకు తెలిసిన అయితే 16 hours అని తెలిసింది. చనిపోయిన వాళ్ళ కళ్ళు 16 hours తీసి మీరు ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు సూసైడ్ కేసు ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒకసారి సూసైడ్ చేసుకుని ఇటు వచ్చింది అనుకోండి, ఆ పోస్ట్ మార్టం మీరు ఏ విధంగా చేస్తారు? ఎట్లా సూసైడ్ అనేది 2 ప్రకారం. ఒకటి హ్యాంగింగ్ అనేది ఉంటుంది, ఆయుధం తీసుకున్నా కూడా సూసైడ్ కింద. ఓకే. ఇప్పుడు హ్యాంగింగ్ చేసుకున్నది అంటే ఇప్పుడు కొంత మనకు మనం సూసైడ్ చేసుకుంటే నాలుక అనేది బయటకు వస్తుంది. ఫస్ట్ మనకు మనం చేసుకుంటే నాలుక బయటకు వస్తుంది, కళ్ళు కూడా కొంచెం బయటకు వస్తుంది. కళ్ళు బయటకు వస్తే నాలుక బయటకు వస్తుంది. ఇప్పుడు మనం యూరిన్ చేసే సిమెంట్స్ ఉంటుంది, అది కూడా పడుతుంది. మోషన్ బయటకు వచ్చేస్తుంది, టాయిలెట్ మోషన్ సిమెంట్స్ కూడా బయట పడుతుంది. మనకు మనం చేసుకుంటాం. ఇంకోటి కాట్ అనేది మీదికి వస్తుంది, ఓన్లీ పైనకు వస్తుంది. కాట్ వన్ సైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ కాట్ పడుతుంది. వేరే వాళ్ళు వేసే ప్రకారం రౌండ్ గా ఉత్తేస్తారు కాబట్టి రౌండ్ పడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ మర్డర్కి సంబంధించిన వాళ్ళ ఫస్ట్ ఎట్లుంటుంది? మర్డర్కి సంబంధించిన అంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీసు వాళ్ళు పంచనామాగా డిసైడ్ చేసి తీసుకొచ్చారు, దాని ప్రకారం మేము. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కేసెస్, ఆర్టీఐ కేసు అనేది ఇప్పుడు యాక్సిడెంట్ జస్ట్ నిన్న జరిగిన యాక్సిడెంట్ ఇప్పుడు నాంపల్లి కూడా జరిగింది. నిన్న నాంపల్లి దగ్గర ఒక అబ్బాయి రిటర్న్ చేసి జస్ట్ బండి గుద్దింది. ఓకే. గుద్దానంటే ఇప్పుడు అతనికి ఏమేమి డ్యామేజ్ అయింది అని చూసుకొని కాసాడు చేసుకుందాం ఆల్రెడీ హెడ్ తీసుకెళ్ళి పలిగిపోయింది అతనికి, అది కాసాడు అదే. ఇప్పుడు ప్రత్యేకత పడ్డారా? ఒక చనిపోయిన వ్యక్తి మీ దగ్గర ఉండి మీరు ఆయన పోస్ట్ మార్టం చేసేటప్పుడు బయట 100 మంది ఏడుస్తూ
కూర్చుంటారు, అరే ఎప్పుడన్నా పశ్చాత్తాపం అనిపించింది? అట్లా అయితే ఏం లేదు కానీ ఇప్పుడు నా చేతుల్లో పైదల్ కేసు అప్పుడు లాస్ట్ స్టేజ్ లో నేను రైస్ వేసి స్టమక్ వాష్ చేసినప్పుడు వ్యక్తి చనిపోతే మళ్ళీ పోస్ట్మార్టం నేనే కదా అప్పుడు బాధపడ్డాను. మీరు బతుకున్నప్పుడు ఆ, స్టమక్ క్లీన్ చేసేది మీరే, అతను అనేది నన్ను బతికారా అని ఇట్లా బతికి అంటే అంటే స్టమక్ క్లీన్ చేసినప్పుడు చనిపోయినప్పుడు మళ్ళీ మీరే మనమే పోస్ట్మార్టం చేసినప్పుడు బాధ అనిపించింది. బాగా ఓకే, ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్టం అంటే ఏంటి, పోస్ట్ మార్టం ఏ విధంగా చేస్తారు, ఎలా ఉంటుంది అని చెప్పి. నేను జర్నలిస్ట్ మా గీసా మధు, ఉమ్మడి కరీంనగర్ క్యూ న్యూస్ బ్యూరో చీఫ్. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.